హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోల్కొండ జోన్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 6 గంటల నుండి 8 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం గోల్కొండ జోన్ డీసీపీ జి చంద్రమోహన్ పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ బి కృష్ణగౌడ్, గోష్మహల్ ఏసీపీ ఎస్ సుదర్శన్, కుల్సుంపుర ఏసీపీ వి తిరుపతి, మంగళహాట్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర, అడిషనల్ ఇన్స్పెక్టర్ పి మహేందర్ మరియు గోల్కొండ జోన్ పరిధిలోని ఎస్హెచ్ఓలు, సిఏఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బందితో కలిపి మొత్తం 184 మంది వివిధ హోదాల పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సీజ్ చేసిన సామగ్రి వివరాలు, తనిఖీ సమయంలో సరైన పత్రాలు లేని మరియు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ క్రింది వాటిని స్వాధీనం చేసుకున్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఒకటి మంగళహాట్ పిఎస్ లిమిట్స్లో నిర్వహించడం జరిగింది. ఇది 3 ఏరియాలు, సుమారుగా 3 ఏరియాలో మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. టక్కర్వాడి, జుంగూర్ బస్తీ అండ్ ఇంకొకటి లోవర్ దూల్పేట్. సో ఇందులో మెయిన్గా మేము ఈ గాంజా, డ్రగ్స్ తర్వాత మిగతా వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది. బట్ మా ఆపరేషన్లో మేము ఇప్పటి వరకు సుమారుగా 7 కమర్షియల్ సిలిండర్స్, తర్వాత 10 డొమెస్టిక్ సిలిండర్స్, చిన్న సిలిండర్స్ 79 మీరు చూస్తున్నారు. తర్వాత కొన్ని ఈ బెల్ట్ షాపుల మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో 41 లీటర్స్ బీరు, అదేవిధంగా ఆల్కహాల్ విస్కీ ఒక 8 లీటర్స్. తర్వాత ఇవి కాకుండా 3 ఆటోల నిండా సుమారు ఒక 15 చిన్న సిలిండర్స్ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఇంతకుముందే పంపించడం జరిగింది. వితౌట్ నెంబర్ ప్లేట్ లేదా వితౌట్ ఆర్సీ లాంటి కొన్ని వైలేషన్ చేసిన సంబంధించి ఒక 28 2 వీలర్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారు ఈ ఆపరేషన్లో 200 మంది ఆల్ ర్యాంక్స్, హోంగార్డ్ నుండి మొదలుకొని అప్ టు డీసీపీ వరకు ఆల్ ర్యాంక్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల మేము అందరికి కూడా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్స్ వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడదు. ఎవరన్నా అటువంటిది ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ కూడా తక్షణమే మాకు ఇవ్వాలి. ఈ ఆపరేషన్ వల్ల ఇటువంటి ఒక డిటరెన్స్ ఎఫెక్ట్ కోసం అనేది మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.